మెక్సికన్ చికెన్ అండ్ బీన్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, చెర్రీ టొమాటోస్, కొత్తిమీర, వెన్న, బీన్స్ ఇవి ఆల్రెడీ నానబెట్టి ఉడికించి పెట్టుకున్నాం ఆ బీన్స్, అలాగే వెల్లుల్లిపాయలు, కారపొడి, స్వీట్ కార్న్, క్యూమిన్ జీలకర్ర, దాంతోపాటు స్టీమ్డ్ రైస్. వంట మొదలెట్టేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. పెనం వేడెక్కేలోపు గార్లిక్ చాప్ చేసుకుందాం. Done. పెనంలో బటర్ వేసుకుందాం. ఇంకేమున్నాయి చాపింగ్స్? టొమాటో ఒకటి చాప్ చేయాలి. చెర్రీ టొమాటో జస్ట్ హాఫ్స్ చేసుకుంటాం. బటర్ మెల్ట్ అయింది కదా, ఇందులో జీలకర్ర, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం, అలాగే వెల్లుల్లి వేసుకుందాం. సింపుల్ ఫ్లేవర్ అదిరిపోయింది. ఇందులోకి చికెన్, వన్ బౌల్ మీల్ అలా అనుకుంటాం కదా, కూరలు గీరలు ఏం లేకుండా సింపుల్గా అలా తయారు చేసుకొని రెడీమేడ్గా బౌల్లో వేసేసుకొని గబా గబా తినేసేయచ్చు. ఈజీగా ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది, డిఫరెంట్గాను ఉంటుంది. అలా అనుకున్నప్పుడు ఈ డిష్ ప్రిఫర్ చేయొచ్చు మీరు. ఓకే, కొంచెం చికెను అలా కట్ చేసి వేసుకుంటాం, వేపేసుకుంటాం ఫ్రైడ్ రైస్ స్టైల్లో. దాంట్లోనే అన్నీ వచ్చేస్తాయి. ఎవరైనా చికెన్ వద్దనుకునే వాళ్ళు ఉంటే చికెన్ అవాయిడ్ చేసి ఓన్లీ లెంటల్స్ వేసుకోవచ్చు, బీన్స్ మాత్రం. లెంటల్స్ వేస్తున్నా, అలాగే స్వీట్ కార్న్. కోరియాండర్ కాస్త ఫైన్ చాప్ చేసి పెట్టుకుందామా. ఇది మనకు కావాల్సినంత వేగిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ చెర్రీ టొమాటోస్ సాఫ్ట్గా ఉంటాయి, డెలికేట్గా కదా, అందుకని ఎక్కువ కుక్ అవ్వకూడదు, లైట్గా కుక్ అవ్వాలి, పచ్చిదనం పోయేలాగా అనమాట. అందుకని లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నా. ఊరికి అలా సాతే చేసుకొని ఆ వేడి తగిలిన తర్వాత రైస్ వేసేసుకుందాం. త్వరగా బిల్డ్ అయిపోతాయి ఎక్కువ కుక్ అయితే, అందుకని. రైస్ వేసుకుందాం.
కారపొడి, కాస్త ఉప్పు. దీనికి అకంపనమెంట్ కింద మీ దగ్గర ఏదైనా స్ట్యూ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కూరలు లాంటివి ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా వాటర్ వేసేసి గుజ్జుగా పెట్టుకున్నట్లయితే ఇందాక చెప్పాను కదా, ఒక బౌల్ లాగా దాన్నే తినేయచ్చు అనమాట. జ్యూసీగా కూడా ఉంటుంది. నేను అట్లా జ్యూసీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అన్నం ఉడికించుకున్నప్పుడే కొంచెం గుజ్జుగా గంజి కట్టేలాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫైనలీ కొద్దిగా కోరియాండర్ స్ప్రింకిల్ చేసుకుందాం. డన్. డిష్ రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.